వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామానికి చెందినటువంటి బెల్లంకొండ గురవయ్య అనేటువంటి మా కార్యకర్త పోలీసు వేధింపులు తాళలేక వెంకటాచల సత్రం పోలీస్ స్టేషన్లో కుటుంబ గొడవల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యుల్లో కొంతమందిని ప్రోత్సహించి గురవయ్య అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, మాతో పాటు తిరుగుతుంటాడు, హుషారుగా ఉత్సాహవంతంగా ఉండేటువంటి కార్యకర్త ఇబ్బందులు పెట్టాలని ఆ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ గురవయ్య అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొనేటువంటి కార్యకర్త కాబట్టి ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో వెంకటాచలం పోలీసులకు చెప్పడం, సివిల్ మ్యాటర్ పోలీసులకు సంబంధం లేనటువంటి దానిలో ఈరోజు అక్కడ సిఐగా వ్యవహరించేటువంటి సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఆయన కాకి చొక్కా విప్పేసి పసుపు చొక్కా వేసుకుని పనిచేస్తున్నాడు. అక్కడ ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, దానిలో భాగంగా ఎంత దారుణం అంటే తీసుకొచ్చి కొట్టడం, తిట్టడం, బూతులు ఏ విధంగా మాట్లాడారు అంటే పాపం ఆ గురవయ్య ముందే గురవయ్య భార్యని నానా విధంగా మాట్లాడి చివరికి నిన్ను చంపేస్తే దిక్కవడరా, నిన్ను అడ్డుకునేది ఎవడరా అన్న స్థాయిలో మాట్లాడి ఇంకా ఆ బూతులు పాపం ఆ బిడ్డ చెప్పడానికే బాధపడుతుంది. ఆ స్థాయిలో భార్యను మాట్లాడేటప్పటికీ తను దెబ్బలు కోర్చుకోగలడు. ఈరోజు ఆ విధంగా మాట్లాడేటప్పటికీ దాన్ని తట్టుకోలేక వెళ్ళి ఈరోజు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈరోజు డాక్టర్లతో మాట్లాడడం, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇబ్బందికర పరిస్థితులు మరో 24 గంటలు గడవాలి. అది కిడ్నీ మీద ఎంతవరకు దాని ప్రభావం ఉంటుందో ఇప్పుడే చెప్పలేమో అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. అంటే పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది, ఏ స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తుంది. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడో, ఎంత అక్రమాలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాల చిట్టా అంతా ఇంత కాదనేటువంటిది అర్థమైంది. ఈరోజు తను అవినీతికి పాల్పడుతూ విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తూ ఈ అక్రమాలన్నీ చేస్తూ తెలుగుదేశం పార్టీ అండ ఉంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు చెప్పిన వెంటనే జీ హుజూర్ అంటూ ఈరోజు వాళ్ళకి గులాంగిరి చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలన్నీ పార్టీ చేస్తున్నారు. ఎంత నీచమైనటువంటి స్థాయికి సుబ్బారావు దిగజారిపోయాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా ఫ్లెక్స్లు కడితే అది ఇప్పించేది సుబ్బారావే. ఇంకెవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రారు. ఎవరన్నా తెలుగుదేశం పార్టీ వాడు ఫ్లెక్స్ కట్టాలంటే సుబ్బారావు కట్టారు. అందుకని అంత నీచ స్థాయికి దిగజారిపోయి ఈరోజు కారణం ఏంది? ఎప్పుడూ లేనటువంటిది కస్మూరు దర్గా దగ్గర ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఈ సుబ్బారావు వెళ్లి డైమండ్ డబ్బా ఆడించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. గోలగమూడి పుణ్యక్షేత్రం గోలగమూడి అనకేపల్లికి సంబంధించి అక్కడ డైమండ్ డబ్బా ఆడారు. ఈరోజు ఎవరు వెళ్ళినా సరే పోలీసు ఉన్నతాధికారులు ఒకసారి దృష్టి పెడితే ఈరోజు కాకర్లవారిపాలెం ఉంటాం, తాటిపర్తి వారిపాలెం పరిసర ప్రాంతాల్లో కోడి పందాలు ఈ రోజు కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో రోజువారీ మామూలు తీసుకుని సుబ్బారావు వాళ్ళందరినీ కూడా ఈరోజు మీ ఇష్ట ప్రకారం చేయండి అన్నట్టుగా వాళ్ళని ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ విషయంలో పాత ఎస్పీగా కృష్ణకాంత్ ఉన్నప్పుడు ఈ జిల్లాని భ్రష్టు పట్టించాడు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కేసులు పెట్టండి, మీరు ఏ విధంగా చేసుకోండి, ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది తినండి అని చెప్పి పోలీసు అనేటువంటి దాన్ని వ్యవస్థని కృష్ణకాంత్ నిర్వీర్యం చేశాడు. కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు దాని దిద్దుబాటు కోసం చర్యలు తీసుకుంటున్నా ఆమె మాటలు కూడా పోలీసులు వింటున్నట్టుగా అనిపించడం లేదు. కింద స్థాయి సిబ్బంది ఆమె ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నట్టున్నారు. కాబట్టి మేము ఎస్పీ గారిని కోరేది ఈరోజు ఈ ఉదంతాన్ని ఈరోజు మీరు విచారణకు తీసుకుని ఈరోజు ఉన్నటువంటి కేసులో సుబ్బారావు పాత్ర ఏందనేటువంటిది నిర్ధారించి విచారించి తక్షణమే చర్యలు తీసుకుని అతనిని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఆ కుటుంబానికి అండగా నిలవడంతో పాటు గురవయ్య కుటుంబానికి రాబోయేటువంటి రోజుల్లో గురవయ్య లాంటి వ్యక్తులను తీసుకొస్తే జనవరి 1వ తేదీ పాపం పసిబిడ్డలు చిన్న బిడ్డలు పాపం మా కుటుంబం గోడుగోడుమంటుంది. ఏదైనా జరిగితే గురవయ్యకి మా కుటుంబం వీధిని పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని అంటే గురవయ్య చెప్పాడు, అయ్యా నాకెందుకో ఆ ఎస్ఐ సుబ్బారావు మాట్లాడినటువంటి మాటలు అన్నం తినడానికి కూడా ఇష్టపడక నా కళ్ళ ముందే నా భార్యని మాట్లాడిన తర్వాత నా కోసరం నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా భార్యని ఈరోజు తిట్టు తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కదా ఆమెకని చెప్పి నాకు మనస్సాక్షి అంగీకరించగా
నేరుగా పొలంలోకి వెళ్లి మందు దాగి చనిపోవాలనిపించింది కాబట్టి నిజంగా చనిపోవాలనే మందు దాగానని చెప్పి చెప్తున్నాడంటే ఈ సీఐ అనేటువంటి వారు ఎంత నిర్దాక్షంగా వ్యవహరిస్తున్నారు, పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది, పోలీసులు ఏ విధంగా ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. తప్పనిసరిగా మరలా చెప్తున్నాం, ఇప్పటికే అనేక అక్రమాలు, ఇప్పటికే కృష్ణకాంత్ ఉన్నప్పుడు శేషయ్య మీద జరిగినటువంటి ఒక అక్రమంగా కేసు మానేస్తే సాక్ష్యాధారాలతో సహా తీసుకెళ్లి ఇచ్చిన ఆయన తెలుగుదేశం పార్టీ వాడు ఏమి చెప్తే వినేటువంటి ఎస్పీ కాబట్టి ఆ ఎస్పీ ఆ రోజు వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అడుగులకు మొడుగులు ఎత్తాడు కాబట్టి ఆ కేసులన్నీ నీరు గడిచిపోయాడు పాత ఎస్పీ కృష్ణకాంత్. ఈ రోజు వచ్చినటువంటి ఎస్పీ గారు కాస్త ధైర్యంగా తీసుకోవాలి, ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచన చేసినా ఆ పాత వాసన ఇంకా పోయేటువంటి పరిస్థితి లేదు. ఆ పాత వాసన కొనసాగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎస్పీ గారిని మీరు కఠిన చర్యలు తీసుకుని ఈ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడండి. లేని పరిస్థితుల్లో రేపు ఈ ప్రజల్లో తిరుగుబాటు అనేటువంటిది ప్రారంభమయ్యి ప్రజలందరూ వెళ్లి పోలీస్ స్టేషన్లు ముట్టడించి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దానికి సంబంధించి పోలీసు వ్యవస్థ, పోలీసు శాఖ భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే పోలీసు వ్యవస్థ ప్రతిష్ట, గౌరవం ఏదైతే ఉందో ప్రజల్లో అది పూర్తిగా మసకబారినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో విచ్చలవిడిగా దాడులు, హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు కళ్లు తెరిచి జరుగుతున్నటువంటి సంఘటనల మీద విచారణ జరిపించి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫిర్యాదు స్వీకరించి వెంటనే సీఐ మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నటువంటి పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే, ప్రైవేటు కేసుల ద్వారా అయినా సరే ఎవరైతే అకారణంగా ఆ కుటుంబాలను కొట్టి తిట్టారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే దానితో పాటు తప్పనిసరిగా ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తాము, న్యాయస్థానం ద్వారానే మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అన్ని గొడవలు కైలు కాడ గొడవలు పెట్టుకుని స్టేషన్కి వెళ్తే సారు మేము వెళ్తే మేమే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మేము ఇచ్చిన కంప్లైంట్ మటు తీసుకోలేదు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని సీఐ గారి దగ్గరికి వెళ్ళి మా బాధ ఏదో చెప్పుకుందాం అనుకుంటే ఆయన ఎట్టంటే అట్ట మమ్మల్ని బూత్ మాట్లాడి మా ఆయన్ని నీ బతికేందుకు సాగకూడదంటారా, నేనైనా చంపేస్తాను, ఈ లంచమౌంట్లు లేట్ చేస్తానని చెప్పి మా ఆయన్ని నన్ను ఎట్టంటే అట్ట మాట్లాడిగారు సార్. మాట్లాడి సార్ మేము అది కాదు సార్, ఇట్లా సార్ అని చెప్తూ కూడా వినట్లేదు. తెలుగుదేశం నాయకులు మాటలు వినేసి సీఐ గారు మమ్మల్ని ఎట్లంటే అట్లా మాట్లాడి మమ్మల్ని ఎట్లంటే అట్లా కొట్టడానికి కూడా ట్రై చేశారు. మాకు న్యాయం జరిగేలాగా చేయండి సార్. మా ఆయన ఆ మాటలని ఇంటికి రాగానే చెవులోకి వెళ్ళి ముందు తాగేసి ఆ వంటను అయిపోయాను సార్. సీరియస్గా ఉంది మా ఆయనకి. ఇప్పుడు కూడా నిన్న వచ్చాం సార్, నిన్నటి నుంచి పోలీసు వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. ఈ కంప్లైంట్ ఏమో పంపించారు హాస్పిటల్లో వాళ్ళేమి, వాళ్ళు మటుకు ఒక్కరు కూడా రాలేదు. ఏం జరిగింది ఏంది అని కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోలేదు. ఇప్పుడు సార్ గారికి మేము చెప్పాము, సార్ వచ్చారు. సార్ అయినా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు మా కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్.